అగ్రరాజ్యంలో డాలర్ డ్రీమర్స్ కి కష్టాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా నిలుస్తున్న వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. తాజాగా వర్క్ పర్మిట్లు ఆటోమేటిక్గా రెన్యువల్ చేసుకునే సౌకర్యాన్ని రద్దు చేశారు. ఈ నిర్ణయం వేలాది భారతీయుల మీద పడుతుంది. అయితే H1B వీసాల దుర్వినియోగాన్ని అడ్డుకోవడంతో పాటు అమెరికన్ల ప్రయోజనాలు కాపాడేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. మరోవైపు భారతీయులు ఎక్కువగా ఉద్యోగాలు దక్కించుకుంటున్నారంటూ విడుదల చేసిన ఓ వీడియో తీవ్ర కలకలం రేపుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానాలు కఠినతరమయ్యాయి. మాస్ డిపోర్టేషన్, అరెస్టులు, చట్టబద్ధ ప్రవేశాలపై ఆంక్షలు విధిస్తూ వలసదారులపై అక్కడి ప్రభుత్వం విరుచుకుపడుతోంది. తాజాగా విదేశీ ఉద్యోగుల ఆటోమేటిక్గా రెన్యువల్ చేసే విధానానికి ముగింపు పలికారు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 2025 అక్టోబర్ 30 లేదా ఆ తర్వాత నుంచి వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్ రెన్యువల్ ఉండదని స్పష్టం చేసింది. అయితే అక్టోబర్ 30 కంటే ముందు వర్క్ పర్మిట్లు పొడిగించుకున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదు. వారి వర్క్ పర్మిట్లు ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతాయి. ఈ నిర్ణయం ఇప్పటికే అమల్లోకి వచ్చేసింది. అమెరికా ప్రభుత్వం కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది విదేశీయులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇందులో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. విద్యార్థులు, H1B వీసాదారుల జీవిత భాగస్వాములపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ EAD అనేది అమెరికా ప్రభుత్వం జారీ చేసే అధికారిక పత్రం. ఇది ఉన్నవారికి మాత్రమే అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసే హక్కుంటుంది. ఈ పత్రం గడువు ముగిసిన తర్వాత ఉద్యోగం కొనసాగించాలంటే తప్పనిసరిగా రెన్యువల్ చేయాలి. EAD పొడిగింపు కోసం ప్రతి ఏటా 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారు. ఇకపై విదేశీ ఉద్యోగుల వర్క్ పర్మిట్లు రెన్యువల్ కావాలంటే ప్రత్యేక తనిఖీలు, పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జో బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వలసదారులు తమ వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత కూడా 540 రోజుల వరకు ఉద్యోగం చేసుకునే వీలుండేది. పర్మిట్ రెన్యువల్ దరఖాస్తు ప్రాసెస్ పూర్తయ్యే వరకు ఆ తాత్కాలిక పొడిగింపు వారికి రక్షణగా ఉండేది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆ సౌకర్యాన్ని నిలిపివేసి వలసదారులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. వర్క్ పర్మిట్ గడువు ముగియడానికి కనీసం 180 రోజులు ముందే రెన్యువల్ కోసం దరఖాస్తు చేయాలి. ఆలస్యమైతే తాత్కాలికంగా ఉద్యోగ అనుమతి రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. గ్రీన్ కార్డుతో శాశ్వత నివాసం పొందిన వారు EAD పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. H1B వీసాదారుల జీవిత భాగస్వాములు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉన్న F1 వీసా ఉన్న విదేశీ విద్యార్థులు సహా కొన్ని కేటగిరీల వలసదారుల వర్క్ పర్మిట్ల కాల వ్యవధి ముగిసినప్పటికీ 540 రోజుల దాకా చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉండేది. అమెరికాలో ఉన్న భారతీయ వలసదారుల్లో అనేక మంది ఈ EAD ఆధారంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆటోమేటిక్ రెన్యువల్ విధానం రద్దు కావడంతో వారికి గడువు ముగిసే ముందే దరఖాస్తు చేయకపోతే ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలు ఇప్పటికే అమెరికాలోని అనేక భారతీయ IT నిపుణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. H1B వీసాలతో అక్కడ పనిచేస్తున్న వారు తమ భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉన్నారు. కొత్త వీసా నియమాలు, అధిక ఫీజులు, తరచూ మారుతున్న ఆంక్షలు వలసదారుల జీవన విధానాన్ని సంక్లిష్టం చేస్తున్నాయి. వర్క్ పర్మిట్ రెన్యువల్ నిబంధనలు కఠినం కావడంతో వలసదారుల భవిష్యత్తు మరింత అనిశ్చితంగా మారనుంది. అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన తాజా యాడ్ వీడియో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కఠిన ధోరణికి మరో నిదర్శనంగా నిలుస్తోంది. వీడియోలో చూపించిన గణాంకాల ప్రకారం H1B వీసాల్లో 72% భారతీయులకే జారీ అవుతున్నాయని వెల్లడించింది. వీసా కింద అమెరికాలో నివసిస్తున్న నైపుణ్య కార్మికుల్లో అధిక శాతం భారత్ నుంచే వెళ్తున్నారని లేబర్ డిపార్ట్మెంట్ తెలిపింది. H1B వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, స్థానిక అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు విదేశీ కార్మికులను నియమిస్తున్నారని ఆరోపించారు. అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్ యువతకే అన్న నినాదంతో విదేశీ నైపుణ్య కార్మికులను పరిమితం చేయాలన్న సంకల్పాన్ని ఇది స్పష్టంగా చూపిస్తోంది. H1B వీసా దుర్వినియోగం కారణంగా అమెరికన్ యువత తమ అమెరికన్ డ్రీమ్ ని కోల్పోతున్నారని, పరిస్థితిని సరిచేసి ఆ కలను తిరిగి అమెరికా ప్రజలకు ఇవ్వాలని సంకల్పించామని పేర్కొంది. For generations, we've told Americans that if they work hard enough, they can achieve the American dream. But many young Americans have had this dream stolen from them.
Their jobs were replaced by foreign workers as politicians. మరోవైపు అమెరికన్ కంపెనీలు చౌకగా విదేశీ నిపుణులను రిక్రూట్ చేసుకుని స్థానికుల వేతనాలను తగ్గించేందుకే H-1B వీసాలను కంపెనీలు వాడుకుంటున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆరోపించారు. అందుకే H-1B వీసా వ్యవస్థలో ప్రెసిడెంట్ ట్రంప్ సంస్కరణలు చేస్తున్నారని వెల్లడించారు. మిసిసిపిలో జరిగిన టర్నింగ్ పాయింట్ USA కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో చౌకైన విదేశీ నిపుణులను భర్తీ చేసుకునే అన్యాయాన్ని ఆపడమే తమ సంస్కరణల ముఖ్య లక్ష్యమన్నారు. ఇక ఇదే సమయంలో విదేశాలకు చెందిన నిపుణులను నిలుపుకునేలా తమ విధానం ఉంటుందని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఏటా 10 లక్షల మంది విదేశీయులు అమెరికాకు వలస వస్తుంటారని, వారి తాకిడి వల్ల అమెరికన్ ఉద్యోగుల వేతనాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. We cannot have an immigration policy where what was good for the country 50 or 60 years ago binds the country inevitably for the future. There's too many people who want to come to the United States of America, and my job as Vice President is not to look out for the interests of the whole world, it's to look out for the people of the United States. H-1B వీసాల ఫీజును $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసింది. ట్రంప్ నిర్ణయం కాంగ్రెస్ రూపొందించిన సంక్లిష్ట వీసా వ్యవస్థను దెబ్బతీస్తోంది. H-1B వీసాలపై ఆధారపడిన సంస్థలు, ముఖ్యంగా టెక్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడతాయి అని ఆందోళన వ్యక్తం చేసింది. నైపుణ్యం కలిగిన వలసదారులు అమెరికా అభివృద్ధికి మూల స్తంభాలు. వారిని కోల్పోతే అమెరికా కంపెనీల పోటీ శక్తి దెబ్బతింటుంది. ప్రతిభావంతులైన వలసదారులను ఆకర్షించాలంటే ఇలాంటి కఠిన చర్యలు సరైన మార్గం కావు అని హెచ్చరించారు. ఈ పిటిషన్ల వ్యవహారమై ఇటీవల వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ స్పందించారు. H-1B వీసా వ్యవస్థల్లో చాలా కాలంగా మోసాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో కోర్టులో పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. Administration will fight these lawsuits in court. The president's main priority has always been to put American workers first and also to strengthen our visa system. We know for far too long the H-1B visa system has been spammed with fraud, basically, and that's driven down American wages. So the president wants to refine this system, which is part of the reason he implemented these new policies. These actions are lawful, they are necessary, and we'll continue to fight this battle in court. అమెరికాలో H-1B వీసా కార్యక్రమం 1990లో ప్రారంభమైంది. దీనిని అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీయులను నియమించుకోవటానికి తీసుకువచ్చారు. అమెరికా ప్రభుత్వం ప్రతి ఏటా 65,000 H-1B వీసాలను జారీ చేస్తోంది. ఇవిగాక అమెరికాలోనే మాస్టర్స్, అంతకు మించిన ఉన్నత విద్య చదివి ఉద్యోగాలు చేయాలనుకునే వారికి అర్హతల మేరకు మరో 20,000 H-1B వీసాలను అందజేస్తోంది. H-1B వీసా ఫీజు ఇప్పటివరకు దాదాపు 1 లక్ష నుంచి 6 లక్షల మధ్య ఉండేది. కానీ ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఏకంగా దానిని 88 లక్షలకు పెంచింది. 2026 H-1B వీసాల లాటరీకి దరఖాస్తులు సమర్పించిన వాళ్లకు ఈ నియమం వర్తిస్తుంది. గత కొన్నాళ్లుగా H-1B వీసా దరఖాస్తుల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. భారతీయులు అమెరికా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని, వీరికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంలోనే $1,00,000 ఫీజు ట్రంప్ తీసుకొచ్చారని తెలుస్తోంది.